నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు సాయినగర్ 5వ లైన్ 3వ అడ్డ రోడ్డులో మురుగు కాలువలపై పిచ్చి మొక్కలు మొలిచి మురుగునీరు పోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోయారు. మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించలేదని అన్నారు. పిచ్చి మొక్కలు మొలిచి అడవిని తలపించేలా ఉన్నాయని, గతంలో పాము కాటుతో హాస్పిటల్లో చేరామని, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంభ్రాంతులకు గురి చెందుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని కోరారు. మా సాయినగర్ 5వ లైన్ సార్ 3వ అడ్డ రోడ్డు మాది. కాలువలన్నీ బాగా మోసపోయినాయి, చెట్లు అడ్డం వచ్చి అసలు పట్టించుకునే వాళ్ళే లేరు సార్. మాకు ఎవరో మేడం గారికి ఫోన్ చేయమని చెప్పి సచివాలయం వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఎవరో మగ మనిషి ఎత్తాడు, వచ్చి చూస్తూ ఉన్నారు కానీ ఇవాళకి 4 రోజులు అయింది సార్, ఎవరు వచ్చి చూడలేదు. మాకు దానికోసమని మీడియా వాళ్ళకి ఫోన్ చేసామండి. మేము సచివాలయంలో కంప్లైంట్ చేశారు. సచివాలయం కంప్లైంట్ చేయలేదండి. వాళ్ళకి ఓడ మీద ఫోన్ నెంబర్ తీసుకోండి అంటే తీసుకున్నాను. నేను తీసుకుంటే వేరే వాళ్ళు ఎత్తి మేడం గారు ఫోన్ నెంబర్ ఇస్తే ఆమె నన్ను మెయింటైన్ చేసేది అన్నారు. మేడం గారు ఎవరు ఎత్తలేదు కానీ మగ మనిషి ఎత్తాడు. మగ మనిషి ఎత్తి మేము వచ్చి చూస్తాం సార్, మీకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నాడు. ఒక మాట అన్నాడు. ఇంతవరకు రాలా, 4 రోజులు అయింది రాలా. ఇక్కడ పాములు తిరుగుతున్నాయి, కాలువలన్నీ చెట్లు మోసపోయినాయి. ఆ చెట్లు తీసేస్తే కాలువలు ఒకసారి తీసేస్తే వాళ్ళు వెళ్ళిపోతాయి నీళ్లు. నిన్న పొన్న పడ్డ వానకైనా వెళ్ళిపోతాయి నీళ్ళు, ఇబ్బంది లేదు. ఆ చెట్లు తొలగించట్లా వీళ్ళు, అదొక్కటే. ఈ 2-3 నెలల నుంచి ఉందండి సమస్య మాకు. 2-3 నెలల నుంచి ఉంది. ఆ అబ్బాయి ఇబ్బంది లేకుండా చెప్పాడు కానీ రాలా అబ్బాయి. మరి మాకు దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే వాళ్ళు వచ్చి కొంచెం చూసి వెళ్ళండి సార్, చూసి చేసి పెట్టండి సార్ మాకు శుభ్రంగా. ఏం లేదు, పాములు పిల్లలు ఉన్నారు, మా మనవాళ్ళు మనవరాలు కూడా ఉన్నారు ఇంట్లో. ఒక రోడ్ల మీద తిరుగుతుంటారు, ఆడుకుంటారు. పాములు భయం కూడా కొద్దిగా ఉంది ఇక్కడ. మేము అవన్నీ చేయమంటలా, కాలువలు శుభ్రం చేసి చెట్లు కొట్టండి అంతే, మాకేమొద్దు. అదొక దానికోసం మేము ఫోన్ చేసింది మీకు. వాళ్ళు చర్య తీసుకోలేదు కాబట్టి మీడియా వాళ్ళకి ఫోన్ చేసాం మేము అంతే.